హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నా నా రూమ్ నుంచి, కొత్త రూమ్ నుంచి. మీకు ఈ రెసిడెన్షియల్ ప్లాట్ ఎట్లుంది, ఏంది కథ అనేది మీకు చూపిస్తాను. చూడండి, కింద స్విమ్మింగ్ పూల్ ఉంది. మొత్తం ఇది పెద్ద రెసిడెన్షియల్ ఏరియా. నేను మేక్ మై ట్రిప్లో బుక్ చేసిన మొత్తం రెసిడెన్షియల్ ఏరియా. ఇది ఒక్కటి మాత్రం హోటల్. ఈ హోటల్ పేరు కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఈ హోటల్ పేరు కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. సో దాన్ని బట్టి మీరు బుక్ చేసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. ఎందుకంటే నాకు తక్కువ కాస్ట్ పడింది. 3 డేస్కి 3800 పడింది. విత్ ట్యాక్సెస్ కలిపి 4300 పడింది. సో మీ ఇష్టం, అది మీరు బుక్ చేసుకుంటారా లేదా అనేది. బాగుంది ప్లాట్. ఏంటంటే లిఫ్ట్ కనిపెట్టడం చాలా కష్టం. ఒక్కొక్క ఫ్లాట్కి ఒక్కొక్కటి ఉంది. ఎందుకంటే కొన్ని ఫ్లోర్స్ పోవడానికి కొన్ని లిఫ్ట్స్, 1 to 13 పోవడానికి ఒక లిఫ్ట్, 13 to మిగిలిన 22nd ఫ్లోర్ దాకా పోవడానికి ఒక లిఫ్ట్ మనం యాక్సెస్ చేయాలంటే యాక్సెస్ కార్డు వాడాల్సిందే. ఇది కొన్ని లిఫ్ట్ వచ్చింది. ఆ లిఫ్ట్ చాలా పెద్దదబ్బా. ఇవన్నీ ఎల్జీ. మొన్నప్పుడు నేను ఒక లిఫ్ట్ పోయి ఇంకో లిఫ్ట్ పోయి మొత్తం అపార్ట్మెంట్ తిరగాల్సి వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు టపా పైకి వచ్చింది. ఇది కాదు, రాంగ్ లిఫ్ట్. అతను వేరే దగ్గర పోవాలనుకుంటాను. ఎందుకంటే లాబీ బట్టి కూడా మనకు ఉంటుంది. వచ్చి నేను ఎల్జీకి వచ్చాను చూడండి. మనం పార్కింగ్ ఉంది. 7-11 కూడా ఉంది. 7-11కి పోవాలి. పెద్ద పార్కింగ్, 3 ఫ్లోర్లు పార్కింగ్ తెలుసా. దీంట్లో 3 ఫ్లోర్ పార్కింగ్ ఉంది. ఎటు నుంచి ఎటు పోవాలనేది మనం అర్థం చేయాలి. చాలా జాగ్రత్త ఉండాలి. అవును, అరే కవర్ తెచ్చుకోలేదు కదా. సరేలే అండి, తెలుసు. సరే, మనము ఇక్కడ ఇవి తీసుకోవాలి. మనము తీసుకున్నాం, రెండు తీసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ రాత్రికి ఇక్కడ అన్నీ ఉన్నాయి. వాటర్ బాటిల్ ఒకటి తీసుకుంటే పోతుంది. వాటర్ బాటిల్ ఒకటి తీసుకుంటే, వాటర్ బాటిల్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. 3 ringgits తీసుకున్నాం మనం ఒకటి. మళ్ళీ లేకపోతే మనకు కష్టం అవుతుంది. ఎందుకంటే తర్వాత మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాక్లెట్ సెషన్, మొత్తం కాఫీ సెషన్ ఉంది. ఏంది నేను అప్పుడు చాలా రోజులు చూస్తున్నాను. ఏందబ్బా అది, ఏందో అది స్పూను. మొత్తం ఈ ప్రాసెస్ ఒకటి అక్కడ తీసుకుంటూ పోతుంది. ఇక్కడ మనకు అన్ని బెవరేజెస్ ఉన్నాయి. ఇక్కడ కప్ నూడిల్స్ కూడా ఉన్నాయి. 7 ఉన్నాయి కప్ నూడిల్స్. ఏమో ఎందుకు నూడిల్స్, కాఫీ ఆర్డర్ ఇచ్చాము. కాఫీ చేయడానికి కాఫీ మొత్తం అన్నీ ఉంటాయి. మనం లాంజ్లోకి పోతున్నాము. లాంజ్లో చాలామంది ఉన్నారు. దాన్ని బట్టి మనం అనేది సెక్యూరిటీ ఏరియా. లాంజ్ ఏరియా. మనం ఇక్కడ యాక్సెస్ కార్డు పెట్టాలి.
ఇక్కడ యాక్సిస్ కార్డు పెట్టి షట్ సారీ రాంగ్ లిఫ్ట్ వచ్చా. మనం ఇట్లా యాక్సిస్ చేసి పైకి ఎత్తి 22nd ఫ్లోర్ ఎత్తితే వెళ్ళిపోతుంది. అది 22nd ఫ్లోర్. ఫ్లోర్కి వెళ్ళిపోతుంది. దాదాపు ఈ అపార్ట్మెంట్లో అన్ని ఇమ్యూనిటీస్ ఉన్నాయి. అబ్బా భయంకరమైన ప్రతి ఒక్క ఇమ్యూనిటీస్ ఉన్నాయి. గ్రేటర్ కమ్యూనిటీ లాగా ఉంది. సో ఇంకా ఎక్కువ రోజులు ఉండాలనిపించినా కూడా నేను సారీ మళ్ళీ రాంగ్ సైడ్. ఎప్పుడు ఇది ఒక తలకాయ నొప్పి. ఇటు సైడ్ పోతే ఒకసారి, అటు సైడ్ పోతే ఒకసారి. రాంగ్ కన్ఫ్యూజన్. అబ్బా కన్ఫ్యూజన్. అదిగో కన్ఫ్యూజన్. నాకు గుర్తేంది తెలుసా, సెక్యూరిటీ ఉంది, చాలా సెక్యూరిటీ. అంత సెక్యూరిటీ దాటి ఇడి దాకా రావాలంటే చాలా కష్టం. మనది ఇదా, అదిగో ఇదే కదా. రాంగ్ దగ్గర పోతే అదొక తలకాయ నొప్పి. ఇదిగో మన రూమ్ ఇదే. యాక్సిబిటీ అన్లాక్ అవుతుంది లోపల. సో అలా ఫుడ్ అయితే బాగుందబ్బా. ఇన్స్టెంట్ ఫుడ్ అయినా బాగుంది. నేను 2 తీసుకున్నాను కదా. ఒకటి ఎగ్ కర్రీ విత్ వైట్ రైస్. కానీ వైట్ రైస్ కొంచెం స్టిక్కీగా ఉంది. తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకుని అదైతే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అది తినేసిన. అది బ్లాగ్ చేయలేకపోయినాను కానీ తినేసిన. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఫుడ్స్ అయితే బాగున్నాయి అబ్బా. ఇన్స్టెంట్ ఫుడ్ అయితే దొరుకుతుంది. మలేషియాలో ఫుడ్ కొరవలేదు. థైలాండ్, లావోస్ అటు సైడ్ పోతే ఏమి ఇబ్బంది ఏమో కానీ ఇక్కడైతే మన తమిళియన్స్, మళ్ళీ నార్త్ ఇండియన్స్ వీళ్ళందరూ ఎక్కువ. ఏ కమ్యూనిటీకి పోయినా కింద ఒక రెస్టారెంట్ ఉండేటట్టుగా ఉంది. ఆ రెస్టారెంట్లో మన తమిళియన్స్ వాళ్ళే పనిచేస్తున్నారు మ్యాక్సిమం. ఫుడ్ ఈజీగానే దొరుకుతుంది అబ్బా. సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది. దోశ, ఇడ్లీ అయితే కంపల్సరీ దొరుకుతుంది. కానీ ఇండియన్తో పోల్చుకొని ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ అంతే. ఇప్పుడు ఒక దోశ మన ఇండియాలో ఎంత ఉంటుంది? మసాలా దోశ 60 రూపాయలు, తక్కువ 60 రూపాయలు. ఇక్కడ ఎంత ఉందంటే 3 రింగిట్స్. 3 రింగిట్స్ అంటే దాదాపు 58 రూపీస్. అది ఓన్లీ ప్లెయిన్ దోశ, మసాలా దోశ చెప్పట్లేదు, ప్లెయిన్ దోశ. ఇడ్లీ అయితే ఒక్కొక్క ఇడ్లీ ఈజ్కొచ్చి 1 రింగిట్. నేను తీసుకున్న దగ్గర అయితే 8 ఇడ్లీలు తీసుకుని నాకు 8 రింగిట్లు తీసుకున్నాను. అదే మా ఫ్రెండ్తో పాటు 8 రింగిట్లు కూడా తీసుకున్నాను. సో ఫుడ్ కొంచెం కాస్ట్లీ. మన ఇండియన్ ఫుడ్ అయితే దొరుకుతుంది కానీ కొంచెం కాస్ట్లీ అంతే. సో ఫ్రెండ్స్, హోప్ నీకు మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ వ్లాగ్స్. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం, వ్లాగ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. దాంతో నా ఛానల్ బూస్ట్ వస్తుంది, ఛానల్ రీచ్ వస్తుంది. దానివల్ల నాకు గ్రోత్ ఉంటుంది. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఇంకా చేస్తాను, ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.